మానవ జీవితమే ఒక మహాభారతం, అది మంచి చెడుల రెంటి నడుమ నిత్య ఘర్షణం. నేను దెబ్బతిన్నాను కానీ నా పొరపాటు ఉందా, నువ్వు ఇలా చేయకుండా ఉంటే బాగుంటుంది, వ్యాపారం మంచిదేనా చెప్తారు వాళ్ళు. ఉద్యోగానికి ఇంత అవసరం లేదు కానీ వ్యాపారానికి అవసరం అండి. ఎందుకంటే కోట్లు పెట్టుబడి పెడతారు, ఒక్కోసారి నిండా మునిగితే ఆత్మహత్యలే శరణ్యం. అందుకని అది ఉండాలి. ఒకటి ఆ సాహసం అక్కడ దెబ్బతీస్తున్నాం. అవివేక పరమాపదాం పదం, అవివేకమే అన్ని ఆపదలకు మూలం. అంటే సంపదలు ఎవరిని వరిస్తాయి? విమర్శకారణం వృణుతే, విమర్శించి పనిచేసేవాడిని వరిస్తాయి. ఆ అభిమన్యుడి దగ్గర ఈ విమర్శించి పనిచేసే లక్షణం లేదు, వచ్చిన ఇబ్బంది అది. అర్జునుడి దగ్గర అది ఉంది. కానీ పరాక్రమం విషయానికి వస్తే కృష్ణార్జునుడు ఇద్దరికంటే కూడా 1.5 రెట్లు ఎక్కువ వాడని మూలభారతంలోనే చెప్పారు. అందుకే ధర్మరాజు, చిన్నవాడివేనా నీకు దండం పెట్టకూడదయా, ఆయుక్షీణం కాబట్టి నేను పెట్టట్లేదు నాయన, నిండుగా ఆశీర్వదిస్తున్నాను నాయన. కృష్ణార్జునుడు లేకపోతే పాండవ సైన్యానికి దిక్కు లేదు అనే అపప్రథని తొలగించవయ్యా అన్నాడు. అనుకోకుండా చేతుల దగ్గరికి వెళ్ళిపోతున్నాయి. 5-10 అయిపోతున్నాయి. ఇది 5, ఇది 10, అంతకంటే ఉంది. నమస్కారం నేరుగా పెట్టడం ఇష్టం లేని వాడు 5-10 చేశామంటారు. ఇది 5, ఇది 10. అనుకోకుండా 5-10 అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు 5గురిని మించిన 10,000 అయినా. ఇది ఎప్పుడు అంటే చూడండి, నీ ప్రతిభను నువ్వు పెంచుకుంటే, ఓ విద్యార్థి, ఓ యువక, ఓ యువతి, నీ రంగంలో నీకుండేటువంటి పరిజ్ఞానాన్ని, ప్రతిభను నువ్వు పెంచుకుంటే అవకాశాలు నీ దగ్గరికి వస్తాయి. దుస్సాహసాలు మాత్రం చెయ్యొద్దు. ధర్మరాజు అంతటి వాడు ఈయన్ని ఆశ్రయించడం ఏమిటండి? ఇప్పుడు ఈయన అంటున్నాడు అలా నువ్వు చెయ్యాలయ్యా కొంచెం అని ఆయన అనగానే, తండ్రులారా ఈ అనంత కార్యములకే నన్ను ఇంత బ్రతిమాల వలయునా అన్నాడు. ఎందుకంటే ఈ ధర్మరాజు ఒక్కడే అనలేదు, లేదా తండ్రులారా ఎందుకు వస్తుంది? వెంటనే ఇప్పుడు తిరుపతి వెంకటకవుల నాటకాల్లోనూ మన హిందీ మహాభారతంలో సంప్రదాయం ఏమిటంటే, ఎవరు పాండవుల్లో ఎవరు ఏమన్నా వెనకైనా నలుగురు కూడా ఇంకోటి అంటారు, ఏదో ఒకటి. మొత్తం మీద వారు, తర్వాత వీరు లెక్కల పుస్తకంలాగా. నమస్కారాలు పెట్టినా అంతే, నమస్కార్ ఆయుష్మాన్ భవ, నమస్కార్ ఆయుష్మాన్ భవ, నమస్కార్ ఆయుష్మాన్, ప్రణామ్ ఆయుష్మాన్ భవ, ప్రణామ్ ఆయుష్మాన్ భవ. ఇంకా పద్ధతి ఇది. ఈ సగం సీరియల్ దీనికే సరిపోతుంది. అలాగే ఇప్పుడు నాటకీయతలో ఒక విశేషం ఏమిటంటే, ధర్మరాజు ఒక్కడు ఆయన ఏదో చెప్పి పంపిస్తే పక్కన ఈ మాట చెప్తుంటే భీముడు, నకులుడు, సహదేవుడు ఉంటారు. వాళ్ళకి ఏమీ 2 పద్యాలు లేకపోతే మరి ప్రేక్షకులకు ఎలాగా? పైగా ఈ పాత్రలు వేసిన వాళ్ళు కొంచెం ప్రసిద్ధులు, వాడు నోరు ఎప్పలేదంట. అందుకని భీముడు కూడా అడుగుతున్నాడు. తిక్కనగారి భారతంలో భీముడు కూడా అడిగాడు. పెను గదబట్టి శత్రువుల పిప్పి ఎనర్చుట తప్ప ఎన్నడున్ పనిబడి ఇట్టి వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగా. తిరుపతి వెంకటకవుల పద్యం పాండవ విజయంలో. నాయన అన్నయ్యే కాదు, నేను కూడా అంటున్నాను ఒక్క మాట, నేను చెయ్యలేక కాదు, కానీ నా పద్ధతి ఏమిటో వేరయ్యా. పెను గదబట్టి శత్రువుల పిప్పి ఎనర్చుట తప్ప ఎన్నడున్ పనిబడి ఇట్టి వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగ. వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగ. నాకనువుగా వాడి సూది మొనయంత కదల్చితివేని, నాకనువుగా వాడి సూది మొనయంత కదల్చితివేని, చొచ్చి అమ్మన కలగుండు పెట్టి పడమొత్తెద మతగజంబుజాట్పునన్. నాకనువుగా వాడి సూది మొనయంత కదల్చితివేని, చొచ్చి అమ్మన కలగుండు పెట్టి పడమొత్తెద మత్తగజంబుజాట్పునన్. ఇది భీముడు మాట. అంటే ఇందులో ఉద్ధతి, ధర్మరాజు మాటలో ధీర ఉదాత్తత. ఆయన ఓటమిని, ఆయన ఇబ్బందుల్ని ఆయన అంగీకరించాడు. భీముడు చచ్చిన అంగీకరించాడు. అదే ఉద్ధతి. అందుకే ధర్మరాజు ధీరోదాత్తుడు, భీముడు ధీరోద్ధతుడు. ఆ తేడా ఉంది. అందుకని ఆయన ఏమంటాడు చూడండి, పెను గదబట్టి శాస్త్రవుల పిప్పిజొనర్చుడ తప్ప ఏమిటో పెద్ద గద వేసుకుని వెళ్ళిపోయి మొత్తం అందరినీ మొత్తేయడం అంటే మన తర్వాతేనయ్యా. అందున ఏనుగుల్ని, దుర్యోధనుడు తమ్ముళ్ళని చితగొట్టమంటే ఏది ఏనుగో ఎవడు పీనుగో తెలియకుండా కొట్టేస్తానయ్యా. అది మనకు బాగా వెన్నతో పెట్టిన విద్య. అసలు నాకు వెన్న పెట్టలే, సున్నం పెట్టారు. మన 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 వ్యవహారం వేర్లే. మన బాల్యం చెప్తే బాగుండదు కానీ సున్నం పెట్టారు నాకు. సో దుర్యోధనుడు సరే దానికి విషం కూడా రాశాడు. అయినా నేను పెరిగే గట్టిగా. అది మనకి బాగా చేతనం ఉంది. కానీ ఎన్నడున్ పనిబడి ఇట్టి వ్యూహములు పన్నుట ఎయ్యడనే నెరుంగ. ఏమిటో ఈ మేధావులంతా కూర్చుని కృష్ణుడు అయితే అటువైపు చేకుని ఏదో మా అన్నయ్య ధర్మరాజు కూర్చొని అలాగా నాకు ఇదంతే అబ్బాయి ఈ చర్చ అనవసరం చర్య. అందుకే నేను వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే ఉండను, శుభ్రంగా పోయి అక్కడ ఏమైనా మినపసూరంలో ఉన్నాయేమో లాగించేస్తాను. కాస్త బలమైన వస్తుంది. నాకు మొత్తేమంటే మొత్తేయడమే తప్ప అబ్బాయి, ఎస్తమానం ఏదో ఇటు ఆలోచించి అటు ఆలోచించి ఈ చదరంగం ఆడుకుంటూ కూర్చుని ఈ గుర్రాలు కలిపి గాడిదలు కలిపి నాకు కుదరదు. అంటే
తన చేతకానితనాన్ని నేను ఇందుకు తగను అనేటువంటి విషయాన్ని ఎంత విచిత్రంగా చెబుతున్నాడో చూడండి. ఏదో మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన, ఎందుకంటే ఆయనది ఇదే పని. అలా చెప్పడం తెలివిగా. ఆయన అడుక్కుందుకు వెళ్ళాడు బయటికి, ఎవడో అడుక్కునేవాడు వాడింటికి వెళ్ళాడు. ముష్టిలో ముష్టి వీర ముష్టి అని. దాన్ని నా తిల్లాలు తెలివిగా ఎలా తప్పించుకుందంటే మాదాకవళం తల్లి అంటే మా ఆయన ఎక్కడైనా కనపడ్డాడు ఆయన, వాడికి అర్థమైంది తర్వాత వీళ్ళ ఆయన ఇదే పని, వాడు వెళ్ళిపోయాడు. ఇంక అలా ఇంకో రకంగా చెప్పడం అండి. ఇటువంటి మాటలే సంభాషణ నైపుణ్యం. నీ తక్కువదనం నువ్వు అంగీకరించక్కర్లా. శాస్త్రవుల పిప్పి ఎనర్చుటద పయన్నడు పనిబడి ఎట్టి యోగములు మన్నుట ఎయ్యడనే నిరుంగా. ఏమిటో జీవితంలో ఎయ్యడా కూడా వ్యర్థపదం కాదండి. ఎప్పుడు నాకు అవసరం కూడా రాలేదా, ఏమిటో వాడు వస్తే చేసేవాడినేమో. నేను వ్యూహానికి నేను వ్యతిరేకిని కాదు, ఏదో ఫలానా దానికి మేము వ్యతిరేకం కాదు, కానీ ఇవ్వడం ఇష్టం లేదన్నట్టు. ఇప్పుడు వ్యతిరేకం కాదు, ఇవ్వడం ఇష్టం లేదంటే ఏమిటి? ఏదో అదో మాట, అదో రాజకీయం. అలాగా నాకేమిటో అవసరం కూడా రాలేదయ్యా. అంచేత నాకనువుగా వాడి సూది మొన ఎంత కదిలించితివేని సరిగ్గై వాడి సూది మన భారతంలో చాలా ముఖ్యమైన మాట ఇది. అంటే వాడివ్వలేదయ్యా, వాడి సూది మనమోపిన నేల ఎంతయున్ ఇవ్వనన్నాడు వాడు. ఆ వాడి సూది మనమోపిన ఎంత నేల వాడివ్వకపోయినా నువ్వు కౌరవ సైన్యంలో కొంచెం ఈ కాళ్ళల్లో కాళ్ళు వేళ్లలో వేళ్ళు ఉన్నచోట ఒక్క 2 కాళ్ళు తెగ్గొట్టి నువ్వు అవకాశం ఇస్తే ఇక మొత్తం ప్రాణాలు నేదకూడదు. అదే అనమాట. నేను లోపలికి వెళ్ళిపోవడం ఖాయం. ఎందుకని ఎంత మహావీరుడికైనా ఒక్కోసారి మామూలు వాడి సాయం కూడా అవసరం అవుతుంది. భాస్కర శతకంలో చెబుతాడు, తెలియని కార్యమెల్ల కడ తీర్చుటకు ఒక్క వివేకి చేకొనవలయు అటైన దిద్దుకొనవచ్చు ప్రయోజనమంజమేమియున్ కలుగదు పాలమందు తిలకంబిడునప్పుడు చేతనద్దమున్గలిగిన చక్కజేసుకొనుగాదే నరుండది చూచి భాస్కర. ఒకవేళ బొట్టెట్టుకుంటున్నామండి, ఏదో ఇలా నేను ఎప్పుడు పెట్టుకోవడం అలవాటే అని ఇలా పెట్టేసుకునే కంటే కాస్త అద్దం ముందు పెట్టుకుంటే చూసుకోవచ్చు, సరిగ్గా పెట్టుకోవచ్చు. అంత మాత్రం చేత ఈ అద్దమే మన జీవితమా? ఇంత పెద్దవాడిని నేను అద్దం పట్టుకోవడం, మరి ఏం చేస్తావు అద్దం పట్టుకోకపోతే? అవసరమైనప్పుడు ఎంత పెద్దవాడైనా ధర్మరాజు అభిమన్యుడిని ఆశ్రయించినట్టుగా, భీముడు అభిమన్యుడిని ఆశ్రయించినట్టుగా మనం కూడా ఒక్కోసారి చిన్న చిన్న వాళ్ళ సాయాన్ని, ముఖ్యంగా కార్యాలయాల్లో పనులు అవ్వాలంటే యజమాని కంటే ముందు నౌకరే ముఖ్యం. వాడి చేతిలో 10 రూపాయలు బారేసామంటే అయ్యగారిని ఏం చేయాలో వాడు చేస్తాడు అని అన్నాడు. వెంటనే అంటే నువ్వు ఇస్తే అంతే చొచ్చి లోపలికి నేను వెళ్ళిపోతా వెంటనే. ఆ మొన కలగుండు పెట్టి మొత్తం సైన్యాన్ని సంక్షోభపరిచి కలగుండు పెట్టి తికమక చేసి అతలాకుతలం చేసి పడమొత్తెద మత్తగజంబు చాట్పునన్. ఈ మాట అనగానే పక్కనే నకులుడు అన్నాడు, నాయనా కుంతి కంటే గొప్ప వీరమాత సుభద్ర అని మీ అమ్మగారికి పేరుచ్చేలా చెయ్యి నాయన అన్నాడు. అంటే ఇది వాళ్ళ యొక్క అశక్తతను ఇంకో రకంగా అంగీకరించడం. మా అమ్మ వీరమాత కాలైపోయింది నాయన మా చేతగానతనం వల్ల, అందుకని మీ అమ్మనైనా వీరమాతని చెయ్యి. ఇది ఇంకో రకంగా చెప్పడం. ఇదో సంభాషణ నైపుణ్యం. కుంతి కంటే గొప్ప వీరమాత సుభద్ర అని పేరు వచ్చేలా చేయవయ్యా అన్నాడు. సహదేవుడు ఇంకో రకంగా మాట్లాడాడు, నాటకీయత కాబట్టి. కాస్త కొంచెం మాకు దారి చూపించవయ్యా, వాళ్ళ గోదావరికి దారినే చూపిస్తా అన్నాడు. అంటే దారి చూపిస్తే మాకు నేను వెళ్ళి వాళ్ళని చంపేసి గోదావరికి, ఎందుకంటే కర్మకాండకి కంభంవారి సత్రం రాజమండ్రి, అన్ని కార్యక్రమాలు అక్కడే చౌకధరల్లో రుచికరమైన పిండి వంటలతో, లేదా హైదరాబాద్ గాయత్రి శర్మగారి పీఠం, అంతే లెక్క. అలాగా మొత్తం నాకు దారి చూపించి నేను గోదావరికి నేను చూపిస్తాను అంటే ఈ కర్మకాండ కడతారు, ఇంక వాళ్ళు మొత్తం తద్దినాలు పెట్టుకుంటూ కూర్చుంటారు. ఇంత అందమైన పద్యాలు రాశారని తిరుపతి వెంకటకవులు. ఏమి భాష, ఏమి నైపుణ్యం. సందర్భానుసారంగా మనం వారివి కూడా చెప్పుకుందాం. ముఖ్యంగా వారివి చెప్పుకునేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సింది వారు పారించి పోషించినటువంటి భాష ఇది. ఈవేళ ఇది విద్యార్థులకి భవిష్యత్ తరాలకు అందకపోతే భాష పక్కనట్టండి, వాళ్ళ భవిష్యత్తు ఏమిటి, వాళ్ళకి ఏం తెలుసుండి నిజానికి. ఇంగ్లీషులోనైనా ఒక మంచి పద్యం చెప్పమనండి ఎవరినైనా, షేక్స్పియరు ఈ వర్డ్స్వర్త్ ఆ మాటలు వాళ్ళకి తెలియమండి. అసలు ఏవో రింగా రోజేసి ఎంతసేపు, అందులో కూడా తెలివితేటలేం కనపట్టాల. అంచేతను ఇటువంటి పద్యాల ద్వారా కాస్త తెలుసున్న విషయాలు వాళ్ళ గురించి. ఇంట్లో ఏమీ లేదని మీరు అన్నాలు తినేటప్పుడు కాస్త పిల్లలు కూర్చున్నప్పుడు మధ్యలో ఒకసారి విశ్వనాథ్ వారు, తిరుపతి వెంకటగౌ, జాషువా, కరుణశ్రీ ఏదో అంటూ ఉండడం మాట, గువ్వూరు రామిరెడ్డి గారు, తుమ్మల సీతారామూర్తి గారు, ఈ మాటలు అనండి. వాళ్ళు ఎవరో అడుగుతారు వెంటనే, ఏదో వారు రాసిన ఒక పుస్తకం పేరు మేము చెబుతున్నాగా మధ్యలో చెప్పండి. తర్వాత క్రమంగా వాడు బుర్రలో పడితే తర్వాత చదువుతాడు. ఆ మధ్యలో ఆ కవితా వాతావరణం, ఆ ఆంధ్రదేశపు వాతావరణం, ఆ తెలుగు భాష, ఆ సౌజన్యం, ఆ సంస్కృతి మాటలు వస్తూ ఉండాలి. ఎంతసేపు డబ్బుల గురించి కాదు. డబ్బులు ఎవరో సంపాదించడం, మనం సంపాదించలేదు, వాడికి ఏదో అమెరికాలో ఉద్యోగం వచ్చిందని మన వాడికి ఎందుకు వస్తుంది అని ఈ సాగతీతలు వద్దండి.
సాహిత్యం, సంగీతం, సంస్కృతి ఈ మాటలు గనక అన్నాల బల్ల దగ్గర వినపడితే అది దేవలోకంలో సుధర్మ అనే సభలో ఉండేటువంటి నాట్యవేదిక అవుతుంది ఆ అన్నాల బల్ల. ఆ అన్నాల బల్లని ఆ తెలుగు భాషకు సంబంధించిన ఒక వేదికగా చేయండి మీరు. సెలవు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.